యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఇలాగ సెలవిస్తూ ఉన్నారు. మీ హృదయములను కలవరపడనీయుకుడి. నిజమే కదా, మన హృదయం అనేక సందర్భాలలో అనేక విషయాలను బట్టి కలవరానికి గురవుతూ ఉంటుంది. అది ఆరోగ్యమును బట్టి, భవిష్యత్తును బట్టి కలవరానికి గురవుతూ ఉంటాం. అలాగే ఏదైనా వినకూడనటువంటి వార్తలు వింటూ ఉన్నప్పుడు మనం కలవరానికి గురవుతూ ఉంటాం. అపవాది అనేకమైనటువంటి విషయాలను మన మనస్సులోనికి, మన హృదయంలోనికి తీసుకువచ్చి మనల్ని కలవరానికి గురి చేస్తూ ఉంటాడు. అలాగే యెషయా గ్రంథం 28వ అధ్యాయంలో కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది, విశ్వసించువాడు కలవరపడడు. ఆమేన్. మనం యేసుక్రీస్తు ప్రభువారి మీద విశ్వాసం ఉంచుతూ ఉన్నప్పుడు మనం ఎంత మాత్రం కూడా మన హృదయంలో కలవరపడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకు అనంటే ప్రతి విషయంలో ఆయనే మనకు సహాయకుడిగా ఉంటాడు. ఆయన మనకు అన్నిటిని సమకూర్చేటటువంటి దేవుడిగా ఉంటాడు. ప్రతి విషయంలో కూడా మనం బలపరిచేటటువంటి, ప్రోత్సహించేటటువంటి దేవుడిగా ఆయన ఉంటాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.